మంచి ఆత్మీయులైన విశ్వాసుని తయారు చేసే పని మనది. ఆత్మీకమైన విశ్వాసుని మీరు తయారు చేయాలి. దానికే సంఘం ఇచ్చాడు, కృప ఇచ్చాడు, యాజకుడు అయిన స్థానం ఇచ్చాడు, పాస్టర్లు మనం పిలువబడుతున్నాం. యేసు ప్రభుని ఎవరు పాస్టర్లు పిలవలేదు. యేసు ప్రభు గొప్ప స్థానం అని ఇవ్వట్లేదు. లోకం ఉండినప్పుడు పాపం తిండి లేకుండా నిద్ర లేకుండా తిరిగాడు. దేవుడు మనకైతే గొప్ప స్థానం ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి. స్తోత్రం. దాన్ని మర్చిపోకూడదు. ఈ లోకం ఎంతో ఒక గొప్ప స్థానం ఎందుకు? యేసు ప్రభుని సేవకుడుగా పిలిచాడు కాబట్టి ఇంత గొప్ప మర్యాద నాకు దొరికింది. లేకపోతే మనకు మర్యాద లేదు. మనకు 10లో 1 మనం. స్తోత్రం. నేను యేసు ప్రభుని పిలిచాడు సేవకుడు కాబట్టి ఇక్కడ మీ ముందు నిలబట్టి దేవుడు నన్ను గణపరుస్తున్నాడు. నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేను ఆమేన్. స్తోత్రం. సేవకుడు యొక్క బాధ్యత ఏంటి అంటే, నీ చేతిలో అప్పచెప్పిన విశ్వాసుల్ని మంచి ఆత్మీయులుగా తయారు చేయాలి. నువ్వు వెళ్ళినప్పుడు, పరలోకం వెళ్ళినప్పుడు నీ వెంట ఆత్మని తీసుకువెళ్ళాలి. ఏదో నాకు సంఘం ఇచ్చాడు, ఏదో నాకు సేవ ఉంది, నేను ప్రసంగం చేస్తా, నాకు గుంపు ఉంది, దేవుడు నాకు అన్నం పెడుతున్నాడు, నాకు పేరు ఉందని మనం వెళ్ళిపోయేది వచ్చేది కాదు. ఈ దినం నువ్వు నేను మరణిస్తే మనతో ఎంతమంది ఆత్మలు వస్తారు పరలోకానికి? ఆ బాధ్యత నిమిత్తమై దేవుడు మన సేవకులుగా మార్చాడు. ఆ బాధ్యత ఇచ్చే మనల్ని పాస్టర్లుగా దేవుడు ఆర్డినేషన్ ఇచ్చాడు. ఆమేన్. స్తోత్రం. ఆత్మీకమైన విశ్వాసం మనం తయారు చేయాలండి. స్తోత్రం. ఈ విషయం బట్టి బైబిల్ గ్రంథము, రూతు గ్రంథం నేను తీసుకుంటున్నాను. నేను ఈ ఉదయకాలం అందరు రూతు గ్రంథం చేయండి. స్తోత్రం. రూతు గ్రంథం టోటల్ బైబిల్లో ప్రత్యేకమైన ఒక గ్రంథం. రూతు గ్రంథం 4 అధ్యాయంలో ఉన్నది. 4 అధ్యాయంకి నేను ఒక్కొక్క పేరు పెడుతున్నాను నేను. స్తోత్రం. ఆ రూతు గ్రంథం నిశ్చయముగా ఒక మంచి ఆత్మీయత, పరిశుద్ధత, ప్రపంచానికి నేర్పించే ఒక మంచి గ్రంథం అండి రూతు గ్రంథం. స్తోత్రం. రూతు మంచి ఒక పాత్ర. రూతు దేవుడు ఏర్పరచుకున్న ఒక పాత్ర. రూతు ద్వారానే దావీదు ప్రపంచానికి వస్తున్నాడు. రూతు ద్వారానే యేసు ప్రభు ప్రపంచానికి వస్తున్నాడు. ఆమేన్. రూతు అన్య దేశస్తురాలు, యూదు కులం కాదు. చూడండి ఎట్లా దేవుడు పనికిరాని వాళ్ళని ఏర్పరిచి గొప్ప స్థానంలో ఉంచుతాడండి. ఆమేన్. నాకు అది ఉంది, నాకు అన్నీ తెలుసు, బైబిల్ తెలుసు, నాకు పెంటెకోస్తు తెలుసు, అన్నీ తెలుసు అంటాం. దేవుడి చేత వాడపడలేకపోతున్నాం మనం. ఆమేన్. తగ్గించుకొని ఆయన హస్తంలో ఒక పాత్రముగా, పరిశుద్ధమైన పాత్రముగా ఇతరులు మనం దేవుడు మనం మార్చును గాక. రూతు పనికిరానిది. ఇల్లు లేదు, వాకి లేదు, సొంత బంధం లేదు, భర్త చనిపోయాడు, తినడానికి అన్నం లేదు. అలాంటి ఒక స్త్రీని దేవుడు బెత్లెహేముకు నడిపించి గొప్ప స్థానంలో ఉంచాడండి. స్తోత్రం. ఆ రూతుని ఆత్మీయమైన ఒక స్త్రీగా మార్చినది బోయాజ్. ఆమేన్. రూతు ఈ దినం గ్రంథంలో మనం చదువుతున్నామే అంటే బోయాజే కారణం. ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడంటే బోయాజే కారణం. ఈ లోకానికి గొప్ప దావీదు రాజు దొరికాడంటే బోయాజే కారణం. ఆ రూతుని మంచి ఒక పాత్రముగా, ఆ రూతుని మంచి ఒక ఆత్మీయులుగా, ఆ రూతుని ఒక మంచి విశ్వాసిగా తయారు చేసింది ఎవరండి? బోయాజే. బోయాజ్, రూతు 2 భాగములుగా మనం చూడవచ్చు. నంబర్ 1 బోయాజీ యేసు ప్రభు, రూతు పెళ్లి కుమార్తె సంఘం.
ఇంకొక భాగం బోయాజు సంఘ కాపరి, రూతు నూతన ఆత్మ. హల్లెలూయా, స్తోత్రం. ప్రారంభం, ముగింపు, వివాహము. వివాహము అంటే పెళ్లి కుమార్తెతో పరలోకంలో జరగబోయే వివాహము. ఆమేన్, గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం. బోయాజ్ ఎంత మంచి ఒక క్యారెక్టర్. స్తోత్రం. ఈ దినం మనం రూత్ అనే ఒక క్యారెక్టర్ మనకు ఉందంటే బోయాజే కారణం. స్తోత్రం. ఆ రూతు గ్రంథంలో 4 అధ్యాయం ఉందండి. వెరీ ఫాస్ట్, త్వరగా అయిపోతాను. నేను పెద్ద సబ్జెక్ట్ ఇది, నేను కృతంగా మీకు చెప్పేస్తున్నాను. నంబర్ 1, నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను, తర్వాత తెలుగు చెప్తాను. నంబర్ 1, 4 అధ్యాయం ఉంది. ఫస్ట్ అధ్యాయం వీపింగ్. వీపింగ్ అంటే ఏడుచుట, 4W. మొదటి అధ్యాయానికి ఒక W, రెండో అధ్యాయానికి ఒక W, సో 3వ అధ్యాయానికి ఒక W, 4వ అధ్యాయానికి ఒక W, 4Ws. స్తోత్రం. నంబర్ 1, మొదటి అధ్యాయానికి వీపింగ్. వీపింగ్ అంటే ఏంటండి? కన్నీళ్ళు. మొదటి అధ్యాయం చదివి చూడండి, కన్నీళ్ళే. నహోమి యొక్క భర్త చనిపోతున్నాడు, 2 కొడుకులు చనిపోతున్నారు. మోయాబు దేశంలో విడిచిపెట్టి బెత్లెహేము పట్టణానికి వస్తున్నారు. ఓర్ప వెళ్ళిపోతున్నది. ఇదన్నీ ఏడుపు ఏడుపు. రూతు గ్రంథం ఏడుపు ప్రారంభమవుతున్నది. స్తోత్రం. ముగింపు గొప్ప వివాహంలో ముగించబడుతుంది. చెప్పట్లేదు ఈ జీవితం. ప్రియమైన సేవకుడా, విశ్వాసి, ఒకవేళ ఈ దినంలో 2026లో నేను ఏడుపుతోనే ప్రారంభిస్తున్నా. నా జీవితం ఈ విధంగా ఉంది కదా, నా సంఘం, నా పరిచర్య, ఎన్ని బాధలు, ఎన్ని దుఃఖములు. ఆత్మలను విడిచిపెట్టి పోతున్నారు కదా, నాకు సహాయం ఎవరు లేదు, నాకు సపోర్ట్ ఎవరు లేదు, నేను ఒక్కడనే అని బాధపడుతున్నావా? రూతు గ్రంథం చదువు. ప్రారంభం ఏడుపే, ముగింపు వివాహము. గొప్ప సంతోషంతో రూతు గ్రంథం ముగించబడుతున్నది. ప్రారంభం హీనముగా ఉండవచ్చు. స్తోత్రం. రాబో దినములో నీ సేవని దేవుడు మహిమగా మారుస్తాడు. సేవ కొరకు పిలువబడిన సేవకులారా, డియర్ పాస్టర్స్, రూతు గ్రంథం ఈ ఉదయకాలం నీకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తున్నది. దేవుడు నిన్ను ఒక బోయాజుగా పెట్టాడు. స్తోత్రం. 2వ అధ్యాయానికి 2వ W. మొదటి అధ్యాయానికి వీపింగ్, మా ఫస్ట్ W. 2వ అధ్యాయానికి వర్కింగ్, 2వ W వర్కింగ్. వర్కింగ్ అంటే ఏంటి? పని చేసే. 2వ అధ్యాయంలో రూతు వెళ్ళి పొలంలో పనిచేస్తుంది, ప్రయాసపడుతున్నది. స్తోత్రం. 3వ W, 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం వెయిటింగ్. వెయిటింగ్ అంటే కనిపెట్టుట. సేవకుడా, ఈ 4 అధ్యాయంలో 4 విధమైన వర్తమాన దేవుడి ఉదయకానికి ఇస్తున్నాడు. ఒకవేళ ఏడుపుతో ప్రారంభించావా, స్తోత్రం, ప్రయాసపడు, కష్టపడు. 3వ W వెయిట్, కనిపెట్టు. కనిపెట్టు, నీ టైం వస్తుంది. కనిపెట్టు, దేవుడు పిలిచిన ఆ పిలుపుని నెరవేరుస్తాడు. 4వ అధ్యాయం 4వ W వెడ్డింగ్. వెడ్డింగ్ అంటే ఏంటి? వివాహం. వివాహం అంటే ఏంటి? సంతోషం. దేవుని యొక్క రాకడ, ఆయన రాజ్యంలో జరగబోయే వివాహము. హల్లెలూయా, స్తోత్రం. ఈ బోయాజ్ సంఘ కాపరికి నేను సూచనగా ఒక 10 విషయం, 10 పాయింట్స్ నేను చెప్పబోతున్నా. 10 విషయం 2వ అధ్యాయంలో మాత్రం నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. నేను రూతు గ్రంథం 2వ అధ్యాయం తీసుకోండి. ఒక 10 విషయములు నేను మాట్లాడి నా ప్రసంగం నేను ముగించేస్తాను. స్తోత్రం. బోయాజ్ సేవకుడికి పోలికగా నేను చెబుతున్నాను నేను. స్తోత్రం. రూతు
బోయాజు యొక్క పొలానికి వచ్చినది ఆమె. స్తోత్రం. బోయాజు యొక్క పొలము సంఘము. బోయాజు యొక్క పొలము సంఘము. మన దేవుడు వ్యవసాయకుడు, మనందరూ పని మనుషులు, పనివారు. పొలంలో మనందరూ పనిచేసే వాళ్ళండి. ఈ పొలానికి యజమాని యేసుప్రభు, సంఘానికి తల యేసుప్రభు. ఇది ఒక పొలం. ఈ పొలానికి రూతు లాంటి విశ్వాసులు, నూతన ఆత్మలు, అన్య జనులు రావచ్చు, వస్తారు. స్తోత్రం. ఈ పొలంలో ఉండే మనుషుల్ని, ఈ పొలాన్ని ఏ విధంగా నడిపించాలి? ఆమేన్. స్తోత్రం. మా పిల్లలు ఒకటి బయటికి రండి. ఈ సేవకుల మీటింగ్ డిస్టర్బ్ చేయడం పిల్లలు మీరు. స్తోత్రం. ఒక 10 విషయం నేను చెప్తా చూడండి. మొట్టమొదలుగా 2వ అధ్యాయం 1వ కార్యం 1వ విషయం ఏమంటే, స్తోత్రం. నేను చెప్తాను. నంబర్ 1, 1వ విషయం, ఒక సంఘం ఏ విధంగా ఉండాలి. రూతు అన్య దేశస్తురాలు, మోయాబు యొక్క దేశం నుంచి ఆమె వస్తుంది. బెత్లెహేము గురించి తెలవదు, బోయాజు గురించి తెలవదు, దేవుని గురించి తెలవదు ఆమెకి. ఆమె యొక్క అన్య జాతి, అన్య దేశంలో సొంతమైన ఒక స్త్రీ. ఆమె నూతనముగా, కొత్తగా ఇప్పుడే ఆమె బెత్లెహేముకి వచ్చి అక్కడ ఉన్న జనుల్ని చూస్తుంది ఆమె. స్తోత్రం. ఒక నూతన ఆత్మని సంఘానికి వచ్చేటప్పుడు సంఘం ఎట్లా ఉండాలి? ఒక నూతన మనిషి, ఒక నూతన విశ్వాసి, ఒక బ్రదర్ కానీ, ఒక సిస్టర్ కానీ, చదువుకున్నవారు కానీ, చదువులేని వారు కానీ, ఎవరైతే సంఘానికి వచ్చేటప్పుడు నీ సంఘం ఏ విధంగా ఉండాలి? నువ్వు రూతు కొత్తగా బోయాజు పొలానికి వస్తున్నది. ఆ పొలంలో మాట్లాడుతున్నారు. ఎంత మంచి ఒక అనుభవం అండి అది. నిజం. ఏ వాక్యం అంటే, మొదటి కార్యం ఏ వాక్యం అంటే 4వ వాక్యంలో మనం చూసినప్పుడు చూడండి, ఆ పొలంలో బోయాజు, ఆ పొలంలో పని చేసేవాళ్ళు, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. రూతు దూరం నుంచి దాన్ని వినుచుంది ఆమె. ఈ మాట్లాడి విని ఆమె ఒక మంచి ఆత్మీయురాలుగా తయారైపోయిందండి. నాకు కూడా ఈ వాక్యమే, మీకు మాత్రం కాదు. నాకు సంఘం ఉంది, నాకు ఆత్మలు ఉన్నారు. నేను పరిచయం చేస్తున్నా చెన్నైలో. స్తోత్రం. ఈ దినం దేవుడు నీకు అప్పచెప్పిన పొలం ఎట్లా నాకు నడిపిస్తున్నావు? ఇది బోయాజు ఒక పొలము. నువ్వు నేను పని మనుషుల్ని, ఎంతో మంది రూతు లాంటి మనుషుల్ని దేవుడు నడిపిస్తాడు. నా పొలానికి వెళ్ళు, నా పొలానికి వెళ్ళు, ఏర్కో. నా పొలానికి వెళ్ళు, నీకు ఆహారం దొరుకుతుంది. నా పొలానికి వెళ్ళు, నీకు భోజనం దొరుకుతుంది. నా పొలానికి వెళ్ళు, నువ్వు బ్రతుకుతావు. ఎందుకంటే బెత్లెహేము నా పట్టణము అని యేసు ప్రభు రూతు లాంటి నూతనాత్మల్ని, యేసు గురించి తెలియలేని వారిని, రక్షణ గురించి తెలియలేని వారిని దేవుడు ఈ రాబోయే దినంలో నీ సంఘానికి నడిపియబోతున్నాడు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. నూతనమైన ఆత్మని దేవుడు నడిపియబోతున్నాడు. నీ పొలముని ఏ విధంగా కాపాడుతున్నావు? స్తోత్రం. మొట్టమొదటిగా బోయాజు, ఆ జనులు ఇద్దరు మాట్లాడుతున్నారు. చూడండి, ఆ వాక్యాన్ని గట్టిగా చదువుతారు ఎవరా? పక్కన చదవాలి. సూపర్ అండి. బోయాజు దేవుడు మీతో ఉండును గాక. ఎవరు చెప్పేది? బోయాజు అంటున్నాడు, దేవుడు మీతో ఉండును గాక అంటున్నాడు. వాళ్ళు బోయాజు ఏమంటున్నారు? ఆ జనులు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ఏ సంభాషణ అండి ఇది? ఎక్కడ జరుగుతుంది ఇది? పొలములో పనిచేసే ఒక పొలంలోనే ఇంత మంచి మాటలు మాట్లాడుతున్నారంటే ఈ దినం సంఘంలో ఎట్లా ఉంది? మాటలు సంఘంలో సేవకుల యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది? విశ్వాసుల యొక్క మాటలు ఎట్లా ఉంది? మనం సంభాషించే మాటలు ప్రవర్తన ఎట్లా ఉంది? ఎట్లా ఆత్మలు వస్తారండి మన సంఘానికి? ఎట్లా దేవుడు నూతనాత్మని సంఘానికి నడిపిస్తాడు?
ఎంత మంచి మాటలు పొలంలో. స్తోత్రం. దేవుడు నీతో ఉండును గాక అని అంటున్నాడు సేవకుడు. విశ్వాసులు, దేవుడిని ఆశీర్వదించును గాక. ఈ మాటని ఇదే మొట్టమొదలుగా బోయాజు ఒక పొలంలో రూతు వినిచున్న మొట్టమొదలైన మాటలు. స్తోత్రం. సంఘానికి వచ్చినప్పుడు ఎవరైతే కానీ ఇక్కడ మన యొక్క మాటలు, మన యొక్క సంభాషణలు వాళ్ళు వింటారు. ఏంటి చర్చ్ అంటున్నారు, వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏంటి పాస్టర్ అంటున్నాడు, ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు, ఏంటి ఇది చర్చ్ అంటున్నారు, సంఘం అంటున్నారు, మందిరం అంటున్నారు, వీళ్ళు ప్రవర్తన సరిలేదే అని నూతన ఆత్మలు చెప్తే ఒక మనిషి విన్నప్పుడు ఆత్మ రాడు, ఈ సంఘానికి రాడు. ఇక్కడ మాత్రం కాదు, చెన్నైలో చెప్తున్నాడండి, ప్రతి స్థలంలో సంఘంలో మాట్లాడే విధానం సరిలేదు. జోకులు, డబుల్ మీనింగ్లు, అవసరం లేని మాటలు, తప్పైన మాటలు, బూతులు, అబద్ధాలు. ఇదేనా బోయాజు పొలంలో మాట్లాడే మాటలు? రూతు లాంటి వాళ్ళు వచ్చి మన సంఘంలో ఏ విధంగా స్థిరపడతారు? వాళ్ళు ఏ విధంగా స్థిరపడతారు? ఈ దినంలో సంఘంని పాడు చేసేవచ్చా? క్రైస్తవులు మనమే పాడు చేసుకుంటున్నాం. మన సంఘం, మన సంఘంని, మన ఆత్మని మనమే పాడు చేసుకుంటున్నాం. స్తోత్రం. ఎంత మంచి మాటలు బోయాజు అంటున్నాడు, దేవుడు నీతో ఉండును గాక. స్తోత్రం. ఇవన్నీ కొత్త ఆత్మలు మన సంఘానికి అడ్డు పెడితే విశ్వాసులు మంచిగా మాట్లాడాలి. మీరు రండి, వచ్చారా, ఇంక మీద యేసయ్యని ఆశీర్వదిస్తారని చెప్పండి. నూతనమైన వాళ్ళు కలుస్తున్నారా? రోడ్లో వెళ్ళేటప్పుడు, పని స్థలంలో ఎక్కడైనా కలిస్తే పాస్టర్ గారు అని కొత్త ఆత్మలు ఎవరో మాట్లాడితే వెంటనే ఆ నోట్లో ఏమైనా మాట రావాలా? దేవుడు నీతో ఉండునుగాక, నా యేసు ప్రభు నీతో ఉండునుగాక. అమ్మా కలవర పడవద్దు, యేసు ప్రభు నేను కాపాడుతాడు. అమ్మా భయపడవద్దు, యేసు ప్రభు నీతో ఉంటాడు. అమ్మా నీ సమస్యని యేసు ప్రభు తీసివేస్తాడు అని మంచి సంభాషణలు ప్రతి సంఘంలో కనిపించాలి. బోయాజు నేర్పిస్తున్నాడు. యేసు ప్రభే బోయాజు. సంఘం ఏ విధంగా స్థిరపరచబడాలి, రూతు ఏ విధంగా స్థిరపరచబడ్డాయి అని గ్రంథం మనకు నేర్పిస్తున్నది. స్తోత్రం. వాళ్ళ వెంటనే బదులు ఏమంటున్నారు? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. విశ్వాసులు సేవకుని ఆశీర్వదిస్తున్నాడండి. ఏంటండి విశ్వాసులు సేవకుని ఆశీర్వదిస్తున్నారు. పాస్టర్, మా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆ సంఘం ఎట్లా ఉంటుంది? అక్కడ వచ్చే వాళ్ళు ఎట్లా ఉంటారు? వినటానికి ఎట్లా ఉంటుంది? ఆ సంఘం ఏ విధంగా కట్టపడుతుంది? ఆ రూత్ అనే వ్యక్తి వెళ్ళి ఇంకా 10 మంది పిలుచుకొస్తుంది ఆమె. అయ్యో, అక్కడ వెళ్తే ఎంత మంచిగా మాట్లాడతారు తెలుసా, ఎంత మంచి మాటలు చెప్తారు తెలుసా, ఆ పొలానికి వెళ్తే ఎంత ఆదరణ మాటలు చెప్తారు తెలుసా, రాండి అని రూత్ లాంటి వాళ్ళు వెళ్ళి ఇంకా 10 మందిని పిలుచుకొస్తారు. ఆమేన్. స్తోత్రం. ఈ దినం మన యొక్క మాటలు పొలమైన సంఘంలో ఏ విధముగా ఉన్నది అని మనం గుర్తుపట్టాలి. రెండో విషయం, నెంబర్ 2, రెండో విషయం, 2వ అధ్యాయంలో 2వ కార్యం నేను చెప్పబోతున్నా. చూడండి, 2వ విషయం ఏమంటే, ఈ రూతుని చూచి బోయాజు అంటున్నాడు, అమ్మా, ఏ వాక్యం అంటే 8వ వాక్యం, అమ్మా, ఈ పొలముని విడిచి వేరే ఎక్కడ నువ్వు వెళ్ళవద్దు. చదవండి వాక్యం, 8వ వాక్యం త్వరగా. స్తోత్రం. రెండో విషయం, బోయాజు అంటున్నాడు, నువ్వు వేరే పొలానికి వెళ్ళవద్దు, నిలిచి ఉండు. స్తోత్రం. వేరే పొలానికి వెళ్ళకూడదు. ఏం సత్యం ఇది? స్తోత్రం. క్రైస్తులు ఒకే సంఘంలో స్థిరంగా నిలబడాలి. విశ్వాసులు ఒకే సంఘంలో, ఒకే చర్చిలో నిలబడాలి.
వారానికి ఒక సంఘం పోకూడదు, నెలకు ఒక సంఘం పోకూడదు, సంవత్సరానికి ఒక చోట మార్చుకోవడం తిరగకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు అని బోయాజు నేర్పించాడు. ఆ పొలంలో కోత వరకు, చివరి వరకు రూతు ఆ పొలంలో నిలబడింది. ఎంత మంచి సత్యము! పాస్టర్ ఒక్క మాట చెప్తే చాలు, 2 వారం రారు. ఒక కత్తింపు చెప్తే రారు. ఒక చెట్టుని చూడండి, ఒక చెట్టు తోటలో బాగా ఎదగాలి, గొప్ప చెట్టుగా మారాలి అంటే దాన్ని నాటి నీళ్లు పోసి మంచిగా చూసుకోవాలి. ఇది బాగా ఎదగాలని వేరు వచ్చిందా, వేరు వచ్చా పీకి చూస్తే ఇక్కడ బాగలేదు, ఇక్కడ పీసి అక్కడ నాటేది, ఇక్కడ బాగలేదు, ఇక్కడ పీకి అక్కడ నాటేది, పీకి నాటుతా ఉంటే ఆ చెట్టు వస్తుంది. ఇదే విశ్వాసుల ఒక పరిస్థితి. బైబిల్ గ్రంథంలో ఒక సంభవం ఉన్నది చూడండి. ఒక చెట్టుకి ఫలము లేదంట. యజమాని అంటున్నాడు, ఈ చెట్టు ఫలం లేదు కదా, దీన్ని ఏం చేయను, నరికివేయ్ అంటున్నాడు యజమానుడు. వెంటనే ఆ తోట మనిషి వచ్చి, అయ్యా వద్దయ్యా, దీనిని ఏం చేస్తా, నేను దీని చుట్టూ నేను ఏరు వేస్తాను, దీనికి నీళ్లు పోస్తాను, దీన్ని నేను చూసుకుంటాను, ఖచ్చితంగా ఈ సంవత్సరం ఫలం ఇస్తుందయ్యా అని పని మనిషి వేడుకుంటున్నాడు. ఎందుకు? ఆ తోటలో నాటబడి ఉంది కనుక. విశ్వాసులు మంచి ఆత్మీయులుగా తయారవ్వాలంటే, విశ్వాసులు మంచి విశ్వాసులుగా బలముగా నిలబడాలంటే, ఫలమిచ్చే విశ్వాసుగా మారాలంటే ఒకే సంఘంలో చివరి వరకు నిలబడాలి. దీన్ని సేవకులు మనం నేర్పియాలి సంఘానికి. బోయాజు నేర్పిస్తున్నాడు, ఋతు వేరే పురానికి వెళ్ళవద్దు, ఇక్కడే నువ్వు ఏరుకో. స్తోత్రం, స్తోత్రం. ఒక చెట్టు ఆ తోటలే ఉంటేనే ఆ తోట మనిషి దాన్ని చూసుకొని బాగా దాన్ని చూసుకుంటాడు. స్తోత్రం. ఇప్పుడు మంచి ఒక విశ్వాసిగా రూతు మంచి ఒక పాత్రగా, మంచి ఒక విశ్వాసిగా తయారైందని కారణం ఏమంటే బోయాజు పొలంలో చివరి వరకు నిలబడింది. స్తోత్రం. విశ్వాసులు చివరి వరకు మన సంఘంలో నిలబడాలి. దీన్ని మనం బోధించాలి. స్తోత్రం. చుట్టూ తిరిగేది ఇదన్నీ ఒక మంచి విశ్వాసికి గుర్తు కాదు. స్తోత్రం. మూడో విషయం చూసేటప్పుడు బోయాజు అంటున్నాడు, మూడో విషయం 9వ వాక్యంలో మూడో విషయం ఏమంటే, స్తోత్రం, రూతును అంటున్నాడు, నువ్వు వెంబడించు, పని మనిషిని నువ్వు వెంబడించు అని నేర్పిస్తున్నాడు. స్తోత్రం. 9వ వాక్యంలో మనం చూసినప్పుడు 9వ వాక్యం తర్వాత చదవండి. కనిపెట్టి వారిని వెంబడించు. వెంబడించు. కోయించు వాళ్ళని ఏం చేయాలను? వెంబడించాలి. బోయాజు నేర్పిస్తున్నాడు. స్తోత్రం. స్వయముగా తిరగవద్దు, నీ చిత్తముగా తిరగవద్దు, నీకు ఇష్టమైనది చేయకూడదు, వెంబడించాలి. పని మనిషిని ఆడు సేవకుడు, సంఘం కాపరి, బోధించేవాడు, నీ కొరకు ప్రార్థన చేసేవాడు, నీ కొరకు యెహోవా సన్నిధిలో నిలబడి విజ్ఞాపన చేసేవాడిని నువ్వు వెంబడించాలి. రూతుకు తెలవదు, దాన్ని కొత్త ఆత్మాన్ని తెలవదు, నేర్పిస్తున్నాడు. వెంబడించాలి. ఏ విషయమైతే పాస్టర్లకు చెప్పాలి, ఆయన వెంబడి ఆయన చెప్పే మాట వినాలి అని ఏది వద్దంటున్నాడో చేయకూడదు, వెంబడించాలి. స్తోత్రం. ఇదన్నీ సంఘంలో నేర్పియాలి. పొలంలో బోయాజు నేర్పిస్తున్నాడు. స్తోత్రం. బైబిల్ గ్రంథం చదివినప్పుడు ఆ జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడించాడు కనుక యేసు ప్రభుని చూశారు. వాళ్ళు జ్ఞానులు దేన్ని వెంబడించిపోయారండి? నక్షత్రాన్ని వెంబడించారు. నక్షత్రం ఎవరు? సేవకులు. వెంబడిస్తేనే మనం యేసు ప్రభుని చూడగలుగుతాం. స్తోత్రం. ఈ దినం సంఘంలో కానీ విశ్వాసులు కానీ సేవకులు వెంబడించే దానికి ఇష్టం లేదు. వాళ్ళ ఇష్టంగా పోవాలి, వాళ్ళ ఇష్టంగా చేయాలి, వాళ్ళ ఇష్టంగా మాట్లాడాలి, వాళ్ళ ఇష్టంగా చేసుకోవాలి, వాళ్ళ ఇష్టంగా తిరగాలి. ఎవరు అడగకూడదు వాళ్ళు. ఇట్లా ఉంటే ఎట్లా విశ్వాసం రూతులుగా తయారవుతారు? ఎట్లా సంఘం స్థిరపడుతుంది?
ఎట్లా సంఘం ఇంకా అభివృద్ధి పడుతుంది? స్తోత్రం. వెంబడించు. స్తోత్రం. సత్యం వెంబడించు, సేవకుల్ని వెంబడించు, ఉపదేశంని వెంబడించు. స్తోత్రం. నడిపింపుని వెంబడించు. స్తోత్రం. కుటుంబానికి నేర్పియాలి. హల్లెలూయా. స్తోత్రం. 4వ విషయం వెళ్ళిపోతాం. 4వ విషయం ఋతు గ్రంథం 2వ అధ్యాయంలో 4వ విషయంలో బోయాజు ఇంకొక మాట చెప్తున్నాడు. చూడండి, ఇంకొక మాట ఏమంటే ప్రతిష్ట, ప్రత్యేకత గురించి నేర్పిస్తున్నాడు. స్తోత్రం. ఏ వాక్యం అది? 11వ వాక్యంలో, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. చాలు. స్తోత్రం. తల్లిదండ్రిని, దేశాన్ని విడిచిపెట్టి నీకు ఆమెకి చెల్లని ఒక జనము ఎద్దకు వచ్చి ఉన్నది. స్తోత్రం. తెలవలేని ఒక జనం అంటే సంఘము. స్తోత్రం. ప్రత్యేకత కావాలి. చూడండి, ప్రత్యేకత. స్తోత్రం. విశ్వాసులు ప్రత్యేకమైన ఒక జీవితంని వాళ్ళకి మనం నేర్పియాలి. స్తోత్రం. ప్రత్యేకించుకోవాలి లోకం నుంచి, లోకం మనుషుల నుంచి. స్తోత్రం. రక్షణ లేని వాళ్ళతో నువ్వు నిన్ను ప్రత్యేకపరుచుకోవాలి, నిన్ను దూరపరుచుకోవాలి అని బోయాజు అక్కడ చెప్తున్నాడు. స్తోత్రం. ఈ దినం ఒక మంచి విశ్వాసి తయారవ్వాలంటే, సంఘం దేవుని యొక్క రాకడకు తయారవ్వాలంటే, స్తోత్రం, ఋతు పెళ్లి కుమార్తెగా మారాలి అంటే ప్రత్యేకత అవసరం. సమాజంలో నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. విడిచిపెట్టే విషయంలో విడిచిపెట్టాలి. సొంతం, బంధం, రక్త సంబంధం, రక్షణ లేని వాళ్ళు, పాపిలు, మోసం చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, వాళ్ళతో కలిసి మెలిసి ఉంటారు అవిశ్వాసులు. నేను ప్రత్యేకపరుచుకో. అమ్మా, నువ్వు తల్లిదండ్రిని విడిచి, నీ దేశాన్ని విడిచి, నీకు తెలని ఒక జనం దగ్గర వచ్చినావు కదా, దీనికి దేవునికి ప్రతిఫలం ఇస్తాడమ్మా అని బోయాజు అంటున్నారు. దేవుడు మనలో ఎదురు చూసే, ఒక సంఘంలో ఎదురు చూసే ఒక ముఖ్యమైన అంశం ఏమంటే ప్రత్యేకమైన జీవితం. చీకటికి వెలుగుకి సంబంధం లేదు. వెలుగు ఎప్పుడు ప్రత్యేకంగా ఉండాలి. స్తోత్రం. ఇదన్నీ సంఘంలో బోయాజు నేర్పిస్తున్నారు. బోయాజు యొక్క పొలంలో నేర్పింపబడుతున్నది. హల్లెలూయా. స్తోత్రం. 5వ విషయం చూడండి. 5వ విషయం వెళ్ళిపోతాను. 5వ విషయం ఏమంటే స్తోత్రం 13వ వాక్యంలో ఏమంటున్నామంటే, అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికెత్తల్లో ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితేవి కనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పాను. ఆదరించి ఓదర్పు మాటలు ఇచ్చినావు అంటున్నా. స్తోత్రం. నేను పనికిరాని దాన్ని నువ్వు నన్ను ఆదరించి నాకు ఎలాంటి మాటలు ఇచ్చావు? ఓదార్పు మాటలు ఇచ్చావు అంటుంది. స్తోత్రం. సంఘములో సేవకులైన మనము జనాలకు ఇచ్చే మాటలు ఓదరపు, ఆదరణ కలిగిన మాటలుగా ఉండాలి. స్తోత్రం. బోయాజు ఒక పొలముకు వచ్చిన ఋతుకి ఆదరణ కలిగిన మాటలు దొరికిందంటే, ఓదార్పు మాటలు దొరికింది. ఎందుకంటే ఆమె పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి. తినడానికి తిండి కూడా లేదు. ఆమెకు ఆదరణ ఒక్కటే ఒకటి, అత్త మాత్రమే. దేశం కొత్తది, నూతన కొత్త దేశం, మనుషులు కొత్త వాళ్ళు, బంధువులు ఎవరు లేదు, భర్త లేదు, పిల్లలు లేదు, అన్ని విడిచిపెట్టి వచ్చినది. ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? ఆదరణ కావాలి. ఆమెకి ఏం కావాలి? ఓదర్పు కావాలి. స్తోత్రం. అది ఎక్కడ దొరికింది? బోయాజు ఒక పొలంలో దొరికింది. అదే సంఘం. హల్లెలూయా. అదే సంఘం. ప్రతి ఆదివారం విశ్వాసులు వస్తారు, ప్రతి ఆదివారం ఆత్మలు వస్తారు, ప్రతి ఆదివారం నూతన ఆత్మలు వస్తారు. స్తోత్రం. బోయాజు మంచి ఆదరణ కలిగిన మాట ఇచ్చాడు. అమ్మా అని ఆయన ధైర్యపరిచాడు. స్తోత్రం. ఇలాంటి ఒక అనుభవం ఒక మంచి విశ్వాసుని తయారు చేసేదండి. సేవకులైన మనకు ఈ అనుభవం కావాలి.
సేవకులైన మనము బోయాజు ఒక ఆత్మని కలిగి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. త్వరగా వెళ్తాను. మన 6వ విషయం, చాలా విషయం ఉంది, ఇప్పుడు నేను చెప్పేసి వెళ్ళిపోతున్నాను. 6వ విషయం ఏమంటే, 6వ విషయం 14వ వాక్యంలో బోయాజు ఒక పొలములో, బోయాజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముఖం ఉంచి తీసుకుని ఆమెతో చెప్పగా చేనుకోని వారి వద్ద ఆమె కూర్చుండెను. చాలు, స్తోత్రం. బోయాజు ఒక పొలములో బల్ల ఆరాధన జరుగుతుంది. బోయాజు ఒక పొలంలో ఏం జరుగుతుందండి? ఇక్కడ బల్ల ఆరాధన, భోజనం సమయం అని బోయాజు అంటున్నాడు. రొట్టె రసం, రొట్టె ద్రాక్ష రసం అమ్మా దీంట్లో ముంచుకో అంటున్నాడు. ఇది బల్ల ఆరాధన. బల్ల ప్రతి సంఘంలో మనం జరిపించేది ఆత్మల యొక్క ఎదిగింపుకు దయచేస్తుంది. అవునే, మంచి ఒక ఆత్మీయమైన విశ్వాసులు తయారవుతారండి. స్తోత్రం. బల్ల ఆరాధన విశ్వాసులకి చేసే 2 కార్యం ఉంది. చూడండి ఒక నిమిషం. బల్ల ఆరాధనలో విశ్వాసులకు దొరికి 2 విషయం. మొట్టమొదటి కార్యం పాప క్షమాపణ. మత్తయి సువార్త 23 చదువుతున్నాం. ఇది పాప క్షమాపణ నిమిత్తం. స్తోత్రం. బల్ల ఆరాధన పవిత్రముగా శుద్ధీకరింపుతో జరగాలి. ఏదో సంప్రదాయం కాదది, నెలకు ఒకసారి ఇచ్చేది అది కాదు. చూడండి, రొట్టె ఏ విధంగా శరీరంగా మారుతున్నది, ద్రాక్షారసం ఏ విధంగా యేసు యొక్క రక్తముగా ఏ విధంగా మారుతున్నది. చూడండి, ఇస్కారియోతు యూదాసు తీసుకున్నాడు కదా, రొట్టె తీసుకున్నాడు, ద్రాక్షారసం తీసుకున్నాడు. ఎందుకు వాటికి మార్పు రాలేదు? వాడు కూడా బాగా తీసుకున్నాడు కదా, ఎందుకు మార్పు రాలేదు? రొట్టె రొట్టిగా పోతుంది, ద్రాక్షారసం ద్రాక్షారసంగా పోతుంది. మన విశ్వాసం ఏంటి? అది రొట్టి కాదు, యేసు ప్రభు యొక్క శరీరము. అది ద్రాక్షరసం కాదు, యేసు ప్రభు యొక్క రక్తము అని అంటున్నా. రొట్టి ఏ విధంగా శరీరంగా మారుతున్నది, ద్రాక్షరసం ఏ విధంగా యేసు యొక్క రక్తము ఏ విధంగా మారుతున్నది? శుద్ధీకరణ ద్వారానే, పాప క్షమాపణ ద్వారానే. ఎంత మన పాపంని ఒప్పుకొని ఎంతగా ఒక సంఘం పవిత్రతలో కనిపిస్తున్నదో అక్కడనే రొట్టి శరీరంగా మారుతున్నది, అక్కడనే రక్తం యేసు రక్తముగా మారుతున్నది. శుద్ధీకరణ లేకుండా, తగ్గింపు లేకుండా, ఒక సిద్ధపాటు లేకుండా ఉంటే సంఘంలో రొట్టిగానే ఉంటుంది, రసంగానే ఉంటుంది, ఎదుగుదల ఉండదు. ఒక మాట వినండి, ఎందుకు బోయాజు రూతుకి ఇక్కడ బల్ల ఇస్తున్నాడు? ఎందుకు బోయాజు ఇక బోయాజు ఒక పొలంలో రూతుకి ఎందుకు బల్ల ఇస్తున్నాడు అంటే దాంట్లో ఒకే అర్థం. పైన వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆమె తగ్గించుకుంటున్నది కనుక ఆమెకి బల్ల ఇస్తున్నాడు. బోయాజు భోజనం అని అంటున్నాడు, ఈ భోజనం ఇది బల్ల. స్తోత్రం. పైన వాక్యం చూడండి, ఆమె తగ్గించుకుంటుందంట. తలసదండి పైన వాక్యం, పైన వాక్యం. అందుకు ఆమె, ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను, మీ పని మనిషి వాళ్ళకు ఒక సమానం కూడా నేను లేదు అంటుందా? మీ పని మనుషులు ఉన్నారు కదా మీ పొలంలో, వాళ్ళకి సమానం కూడా నేను లేదు. అయ్యా నా ఏంటవాడా, నేను పనికి రాని దాన్ని, నేను ఈ దేశం కాదు, నేను ఒక అన్య స్త్రీని, నేను పనికి రాని దాన్ని అని తగ్గించుకుంటున్నది. ఆమేన్. వల్ల నీకు ఆశీర్వాదకరంగా మారాలంటే తగ్గించుకొని మన పాపాన్ని ఒప్పుకొని శుద్ధీకరణ చేసుకుంటేనే వల్ల మనకు ఆశీర్వాదమైన సంబంధిక మారుతుందండి. ఆమేన్. సామాన్యమైన ఒక స్త్రీ బలమైన ఒక పాత్రముగా మారింది. ఎట్లంటే బల్ల, పవిత్రమైన బల్ల. స్తోత్రం. అన్య స్త్రీ అయిన రూతు దావీదుని యేసు ప్రభుని కలిగి చేసే ఒక పాత్రముగా ఏ విధంగా మారిందంటే పరిశుద్ధమైన బల్ల. ప్రతి సంఘంలో బల్ల పవిత్రంగా ఉంటే ఆ సంఘంలో పరిశుద్ధమైన సంగతులు దేవుడు లేపుతాడండి.
రూతు ద్వారా దావీదని ఒక సంతానం దేవుడు చెప్పాడు. యేసు ప్రభుని ఒక సంతానం దేవుడు చెప్తున్నాడు. చూడండి, పరిశుద్ధమైన సంతతిని రూతు దగ్గర నుంచి దేవుడు బయలుదేరించాడు. ఆమేన్. కారణం ఆమె పవిత్రంగా మారింది. ఆమె వచ్చిన పొలం ఆ విధంగా సిద్ధపరిచింది ఆమెని. ఆమె అడుగుపెట్టిన పొలం రూతుని గొప్ప సంతానంగా మార్చిందండి. ఈతను నేను మాట్లాడుతున్నా, నేను కాదు, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. ఇది కూడా ఒక బోయాజు ఒక పొలమే. హల్లెలూయా. ఇక్కడ మనం వచ్చున్నాం, మనమందరూ బోయాజు ఒక పొలానికి వచ్చాం. పరిశుద్ధమైన బల్ల స్తోత్రం ప్రతి విశ్వాసుని ఆశీర్వదించి బలపరుస్తుందండి. హల్లెలూయా, స్తోత్రం. ఇంకొక విషయం, 7వ విషయం వెళ్ళిపోతాం. 7వ విషయం, పొలానికి వచ్చిన రూతుకి బోయాజు వేపపడిన గోధుమని ఇచ్చాడు. వేపించిన గోధుమ, అట్లా కదా, చదవండి కదండి ఆ వాక్యం, సేమ్ వాక్యం 14. ఆమె కూర్చుండెను, అతడు ఆమెకు పేరాలు అందియగా. పేరాలు అట్లంటే ఏంటి? అట్లంటే ఏంటండి? వేపబడిన ధాన్యం, తమిళ ఏముంది? వేపబడిన గోధుమలు. దానిని వేపెట్టాలి, వేపి దాన్ని తింటారంట. అట్లా వేపబడిన పొయ్యి మీద పట్టి వేపబడిన మంచి గోధుమల్ని బోయాజు ఎవరికి ఇస్తున్నాడు? రూతుకి ఇస్తున్నాడు. దాన్ని ఆమె తిని తృప్తి పడింది. ఆ వాక్యం ఇంట్లో చదవండి. ఆమె తృప్తి పొందినది. ఆమె తిని తృప్తి పొంది చాలు. బోయాజు తన పొలానికి వచ్చిన రూతుకి ఇచ్చిన ఆహారం ఏంటంటే వేపబడిన ధాన్యం, గోధుమలు, వేపబడిన ధాన్యము పొయ్యి మీద పెట్టి వేపబడిన ధాన్యముని ఇచ్చాడు. దాన్ని పుషించినది రూతు. చివరి వరకు బలమైన విశ్వాసంగా నిలబడింది ఆమె. వేపబడిన ధాన్యం దొరకాలి బోయాజు ఒక పొలంలో. బోయాజు ఒక పొలంలో వేపబడిన ధాన్యములు, వేడివేడిగా ధాన్యములు, మంచి రుచైన ధాన్యములు బోయాజు ఒక పొలంలో దొరుకుతుంది. ఆ బోయాజు ఒక పొలం క్రీస్తు సంఘమే. ఈ దినం భూలోకంలో ఉన్న, లోకంలో ఉన్న ప్రతి సంఘం బోయాజు ఒక పొలం. ఎంతో మంది ఆహారం కోసం వస్తున్నారు, ఎంతో మంది ఆహారం కోసం వస్తున్నారు. ఏదైనా దొరుకుతుందా? ఈ పొలానికి వస్తున్నాను నేను, ఈ దినం ఏదైనా నాకు దొరుకుతుందా అని ఆసక్తితో వస్తారు ఋతు లాంటి వాళ్ళు. ఇక్కడ సేవకులను మనం ఇచ్చే ఆహారం ఏ విధంగా ఉండాలి? వేపబడిన గోధుమలు, వేడి వేడిగా ఆహారంలో ఇవ్వాలి. వేపబడిందంటే వేడివేడిగా ఉంటుంది. అర్థమేమంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వాక్యం ఇవ్వాలి మనం. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ప్రతి బోయాజు యొక్క పొలంలో వేడివేడిగా ఆహారం దొరకాలి. స్తోత్రం. నన్ను ఏం తప్పు చేసుకోవద్దు. వినండి ఒక విషయం, పాస్టర్లు నన్ను ఏం తప్పు చేసుకోవద్దు. ఒక మాట చెప్తాను. ఈ దినం పాస్టర్లు ఇంటర్నెట్ ప్రశ్నలు కాపీ చేస్తున్నారు. కేవలం అసింగమైంది. ఇంటర్నెట్లో, నెట్లో ఆ పాస్టర్ ఏం ప్రసంగం చేస్తున్నాడు, ఈయన ఏం ప్రసంగం చేస్తున్నాడు, కాపీ కొట్టేది. ఎక్కడి సంఘం ఎదుగుతుంది? నా సంఘం కూడా ఉండని. ఇక్కడ కాదు, ప్రతి స్టేట్ నేను వెళ్తున్నా ప్రసంగం చేయడానికి. ప్రతి ఒక్కరు చెప్పేదే. స్తోత్రం. అప్పుడు మనకి ఏఐకి ఏ వ్యత్యాసం? ఇప్పుడు ఏ ప్రసంగం చేస్తుంది తెలుసా మీకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, ఏ రోబో వచ్చి ప్రసంగం చేస్తుంది, మనకంటే బాగా ప్రసంగం చేస్తుంది. అయితే ఏంటి? మార్పు లేదు. మనం కాపీ కొట్టే మనం ఏ అయిపోతాం. ఒకే మాట నండి, ప్రేమతో నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటర్నెట్ కానీ ఫోన్లో కానీ వాళ్ళు వీళ్ళు చెప్పే ప్రసంగాలు దయచేసి మీ సంఘానికి తీసుకురావద్దు. మన సంఘానికి దేవుడు మనకి ప్రత్యేకమైన గోధుమలు పెట్టాడు. చెప్పండి, వేపబడిన గోధుమలు అదే ఇవ్వాలి. మనం నువ్వు వేపాలి, గోధుమలు నువ్వు తయారు చేయాలి, నువ్వు చేయాలి. స్తోత్రం. ఏం అవసరం? పెద్ద పెద్ద ప్రసంగాలు చేసే అవసరం లేదండి. పెద్ద పెద్ద ప్రసంగం అవసరం లేదు. బిలిగ్రామ్ తర్వాత పొద్దున్న పేరు ఒక మాట చెప్పిన ఎవరండి? మనం మాట్లాడినాం కదా, ఆయన పేరేంటి? ఫారెన్ లేదా? అమెరికన్.
రెనాల్డ్ బొంకే కానీ బిలీగ్రామ్ కానీ వాళ్ళ ప్రసంగం ఎప్పుడైనా చూడండి, సింపుల్గా మాట అంటే అండి పెద్దలో ప్రపంచంలో పెద్ద పెద్ద ప్రసంగికులు వాళ్ళు తెలుసా మీకు? ఎవరు కాకపోతే వాళ్ళు దేశంని కదిలించారండి. రెనాల్డ్ బొంకే అమెరికా పార్లమెంట్లో ప్రసంగం చేశాడు, సువార్త ప్రకటించాడు. అంతే. పెద్ద పెద్ద ప్రసంగం చేయాల్సిన ఆశపడవద్దు మనం. దాన్ని కాపీ కొట్టేది, దీన్ని కాపీ కొట్టేది, ఇంటర్నెట్ చూసేది, నెట్లో చూసేది ఏం ప్రసంగం అని. కేవలం ఇది దేవుడు మన సేవకుడుగా పిలిచాడు. నిశ్చయముగా నీ చేతిలో గోధుమలు ఇస్తాడు ఆయన. నిశ్చయమ ధాన్యం నీ చేతిలో పెడతాడు. పొలం ఇచ్చే దేవుడు ధాన్యం ఇస్తాడు. పొలాన్ని ఇచ్చిన దేవుడు నీకు మంచి ధాన్యం ఇస్తాడు. స్తోత్రం. వేపబడిన ధాన్యంని బోయాజు రూతుకి ఇచ్చాడు. ఆమె దాన్ని తిని తృప్తి పొందినది. సంఘముకు వస్తున్న విశ్వాసులు తృప్తి పడాలి, మన బాధ్యత. అవును, సంఘానికి వెళ్ళినా దేవుడు నాతో మాట్లాడాడు. సంఘానికి పోయినా, ఈరోజు పొలానికి పోయినా బోయాజు మంచి ఆహారం పెట్టాడు. నాకు నా బాధలను తీరింది, నా కష్టాలు తీరింది, నా యొక్క కలవరం తీరింది. దేవుడు బోయాజు నాకు ఆహారం పెట్టాడు. యేసు ప్రభు. స్తోత్రం. ఆ వేపబడిన ఆ ఆహారంతోనే రూతు కానీ నహోమి కానీ బ్రతికారు. ఈమె తృప్తి పొంది మరలా మిగిలింది ఎవరికి ఇస్తున్నా తీసుకెళ్ళి నహోమికి ఇస్తున్నది, అత్తమ్మకి. ఆమె తృప్తి పొందుతున్నారు. స్తోత్రం. సంఘముకు వచ్చే ఆత్మలు తృప్తి పడాలంటే ధాన్యములు వేపపడాలి, వేడి వేడిగా ఉండాలి, ఫ్రెష్. స్తోత్రం. ఇది ఆ పొలంలో బోయాజు ఇస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఒక్క కార్యం నేను ముగించేస్తా, టైం అయిపోయింది. ఏడో కార్యం ఏమంటే 15వ వాక్యంలో మనం చదివినప్పుడు, ఆమె ఏలుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనుల మధ్యను ఏలుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి. బోయాజు రూతు పొలానికి వచ్చిన తర్వాత బోయాజు ఆ పొలంలో పనిచేసే వారందరికీ ఒక మాట నేర్పిస్తున్నాడు. ఏం తెలుసా? ఈమె అన్యురాలని చెప్పి ఈమెని హీనపరచకూడదు. మీరు ఏ మాట? హీనమా? అవమానమా? అవమానపరచకూడదు అని గద్దిస్తున్నాడు. ఎంత మంచి మాట అండి. దాన్ని నా పొలానికి వచ్చే వారిని ఎవరు అవమానపరచకూడదు, నా పొలానికి వచ్చే వారిని ఎవరు హీనపరచకూడదు, నా పొలానికి వచ్చే వారిని ఎవరు దుఃఖపరచకూడదు, నా పొలానికి వచ్చే వారిని ఎవరు త్రోసివేయకూడదు. మాటలతో కానీ వారిని దుఃఖపరచకూడదు అని బోయాజు నేర్పించాడు. ఇదన్నీ రూతుకి ఒక ఆత్మీక బలం దొరికిందండి. స్తోత్రం. రూతు అన్య స్త్రీ వాళ్ళు ఎట్లా ఆత్మీయంగా యేసుప్రభుని దావీదుని కానీ ఒక సంతానం ఏ విధంగా మారిందంటే 100% బోయాజు వలనే. స్తోత్రం. ఇదన్నీ చూసి అరే ఇంత ఒక ప్రేమ గల ఒక మనుషులు కాదా, ఇలాంటి ఒక ప్రేమ గల వ్యక్తి ఉన్నాడా, ఇలాంటి ప్రేమ గల ఒక పొలం ఉన్నదా, ఇలాంటి ప్రేమ గల జనులు ఉన్నారా అని రూతు ఒకే ఆశ్చర్యం. మోహం చేస్తున్న అట్లా లేదు. ఇక్కడ వస్తే అన్ని విచిత్రంగా ఉంది, అన్ని వేరుగా ఉంది అని ఆమె సంతోషంతో నింపబడి చివరి వరకు పొలం నిలబడిందండి ఆమె. స్తోత్రం. సంఘానికి వస్తున్న వారిని మనం ఏ మాటలతో కానీ ఎవరిని దుఃఖపరచకూడదు. మనం హీనంగా చూసేది, వాళ్ళని కేవలంగా మాట్లాడేది, వాళ్ళని కేర్ చేసేది, సేవకులు కానీ విశ్వాసం కానీ అందరికీ చెప్తున్నాను నేను. స్తోత్రం. వచ్చే వాళ్ళని మనం ప్రేమతో చూసుకోవాలి. సంఘంకి వచ్చే వాళ్ళని మనం ప్రేమతో వాళ్ళని ఆదుకోవాలి, హీనపరచకూడదు. ఈయన తెలిసిన ఇలాంటి వ్యక్తి, ఈయన తెలుసులే, ఇక్కడి నుంచి వచ్చాడు, ఈయన ఎట్లా తెలుసులే. ఇదన్నీ సంఘంలో పెట్టకూడదు, తప్పు. ఎవరిని గురించి మాట్లాడండి అధికారులు సంఘంలో.
ఎవరిని మనం హేళన చేసడానికి అధికారం లేదు సంఘంలో. ఎవరిని హీనపరచడానికి మనకు అధికారం లేదు సంఘంలో. ఒకవేళ ఆయన బయట ఉండేటప్పుడు చెడ్డవారుగా ఉండవచ్చు, దేవుడు ఆయనతో మాట్లాడి సంఘానికి నడిపిస్తున్నాడంటే ఆ మనిషిని దేవుడు మార్చబోతున్నాడని అర్థం. ఆమేన్. అడుగు పెడుతున్నాడు సంఘంలో. రూతు మోబు దేశం ఒక స్త్రీనే, అయితే బోయాజు ఒక పొలంలో అడుగు పెట్టిన వెంటనే ఆమె వేరే స్త్రీగా మారిపోయినా. ఆమేన్. హీనపరచకూడదు, ఎవరు దుఃఖపరచకూడదు, ఎవరి యొక్క తప్పిదములు ఎత్తి పట్టకూడదు, ఎవరి యొక్క కొరలను వాళ్ళ యొక్క తప్పిదంని వాళ్ళ యొక్క కార్యంని మాట్లాడకూడదు సంఘంలో. ప్రతి ఒక్కరిని, సంఘం అంటే చెడ్డోళ్ళు వస్తారు, మంచోళ్ళు వస్తారు, మోసమైన వాళ్ళు వస్తారు, వాళ్ళ కోసమండి సంఘము. ప్రతి ఒక్కరిని దేవుడు నడిపిస్తాడు. ఇక్కడ బైబిల్ గురించి తెలియని వారు వస్తారు, చర్చ గురించి తెలియని వారు వస్తారు, యేసు ప్రభు గురించి తెలియని వస్తారు. మనం ఇక్కడ ఏం చేయాలి? బోయాజు పొలంలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. బోయాజు యొక్క పొలంలో ఆదరణ ఉండాలి. బోయాజు యొక్క పొలంలో ఓదార్పు ఉండాలి. బోయాజు యొక్క పొలంలో ధైర్యం ఉండాలి. నువ్వు ఎలాంటి వ్యక్తి నాకు తెలిసి ఎందుకు వచ్చినావు పో అని చెప్తాను మనం సంఘంలో. నువ్వు ఎలాంటి వ్యక్తి ఏంటి నాకు తెలుసు అని చెప్తాం ఆ సంఘంలో. తప్పు. స్తోత్రం. మేము కూడా బలిపీఠం మీద నిలబడి విశ్వాసం మేము తిట్టకూడదు. మాకు ట్రైనింగ్ నేర్పిస్తారు. మాకు 2 సంవత్సరం ట్రైనింగ్ చెన్నైలో. 2 సంవత్సరం ట్రైనింగ్లో పిండేస్తాం. పిండి రక్తమని తీసేసి చెక్కని బయటపడేస్తారు. అట్లా వచ్చి మేము సేవ చేస్తున్నాం ఇన్ని సంవత్సరం. 25 సంవత్సరం నేను పాస్ అయినా. నేను ఇప్పుడు 53 సంవత్సరం నా. స్తోత్రం. మాకు నేర్పించింది బలిపీఠం నిలబడి విశ్వాసులు తిట్టకూడదు, గద్దించాలి. అది అధికారం. గద్దించాలి. చర్చకి రాలేదు అని గద్దించాలి వాళ్ళ ప్రేమతో. అయితే మనం తిట్టకూడదు. ఇక్కడ నిలబడి మనం తిట్టడానికి అధికారం లేదు. స్తోత్రం. బోయాజు చూడండి మాట ఎంత మంచి ఓదార్పు, ఆదరణ కలిగిన మాట. 10 మందికి నేర్పిస్తున్నారు. ఆమెను మీరు గద్దించకూడదు, ఆమెను అవమానపరచకూడదు, స్తోత్రం అని నేర్పిస్తున్నారండి. స్తోత్రం. ఇదన్నీ ఒక మంచి విశ్వాసిని తయారు చేసే విధమని బోయాజు మనకు నేర్పిస్తున్నారు. ఇంకా చాలా విషయాలు ఉంది. ఇంకా మరలో ఒకసారి చూద్దాం. 4 అధ్యాయంలో ఇంకా లోతైన సత్యం ఉన్నది, ఇంకా లోతైన మర్మాలు ఉన్నది ఇక రూతు గ్రంథంలో. స్తోత్రం. బోయాజు యేసు ప్రభు, రూతు పెళ్లి కుమార్తె సంఘం మనమే ఆ రూతు. త్వరలో యేసు ప్రభు ఎందుకు మనం వివాహానికి వెళ్ళబోతున్నాం. మన కొరకు యేసు ప్రభు పరలోకంలో ఒక వివాహ దినముని సిద్ధపరిచి ఉంచాడు. ఇక్కడ వచ్చిన మనందరూ రూతే. మనందరూ పాపంలో అక్రమంలో బ్రతికిన వారు, మోవాబు దేశంలో ఉండేవారు ఇందుకు ముందుగా. ఇప్పుడు మనందరూ బెత్లెహేముకు నడిపించాడు. బోయాజు యొక్క పొలంలో మనకు పని ఇచ్చాడు. సంఘంలో మనకు పరిచయం ఇచ్చాడు. సంఘంలో మన పాస్టర్గా ఉంచాడు. సంఘంలో మనల్ని కాపరిగా ఉంచాడు. ఎందుకు? విశ్వాసిని తయారు చేయాలి. రూతు లాంటి వాళ్ళని తయారు చేయాలి. పెళ్లి కొరకుని సిద్ధపరచాలి. ఈ పొలం ఆయన పొలము. స్తోత్రం. ఇక్కడ విత్తనములు పడవేయబడాలి. బోయాజు ఒక పొలంలో విత్తనము పడవేయాలి అని నేర్పించాడు బోయాజు. విత్తనం ఏరుకోవడానికి వస్తారు. మీరు ఏం చేయాలి? విత్తనముని పడవేయాలి. అప్పుడు వాళ్ళు ఏరుకుంటారు. స్తోత్రం. ప్రతి ఆదివారం మనం సంఘములో మంచి మంచి విత్తనం పడవేయాలి. మనం సత్య వాక్యం, ఉపదేశం, స్వస్థపరిచే మాటలు, ఆదరణ కలిగిన మాటలు, బలపరిచే మాటలు, మంచి మంచి విత్తనముని పాస్టర్లైన మనము పడవేయాలి. ప్రతి ఆదివారం మీ సంఘం పొలమని అనుకోండి. ఎంతో మంది మనుషులు వస్తారు ఏర్కోవడానికి. విత్తనం పడిందా? విత్తనం పడిందా? నాకేమైనా మంచి విత్తనం పడుతుందా? ఈ రోజు నేను సంఘానికి వస్తున్నానే, ఈ రోజు నేను ఆరాధనకి వస్తున్నానే. ప్రభువా నాకు విత్తనం పడే తండ్రి, నాకు ఒక ఆహారం పడే తండ్రి, నాకు ఒక మాట దయచేయి తండ్రి, నాకు ఒక వాక్యం దయచేయి తండ్రి. ఈరోజు మా పాస్టర్ నోట్ నుంచి నాకు ఒక విత్తనం పడాలి అని ఆత్మల దాహంతో వస్తారండి, భారంతో వస్తారండి. రూతు లాంటి వాళ్ళు ఒంటరిగా అనాథగా వస్తారండి. వాళ్ళ కోసమే ఇలాంటి పొలమును దేవుడు ఇంకా లోకంలో ఉంచాడు. బోయాజు ఒక
ఒక పొలంని ఇంకను ప్రభు భూలోకం ఉంచి ఉన్నాడు. త్వరలో ఈ పొలం ఎత్తపడుతుంది, త్వరలో ఈ సంఘం ఎత్తపడుతుంది, త్వరలో ఈ సంఘం వివాహానికి వెళ్ళిపోతుంది. అంతవరకు పని మనుషులు మనం ఈ పొలంలో పని చెయ్యాలి. డియర్ పాస్టర్ సిస్టర్స్, స్తోత్రం. పొలం దేవుడిది, సంఘం ఆయనది, పరిచయం ఆయనది. మన పని మనుషులము ప్రేమతో, తగ్గింపుతో, శుద్ధీకరణతో మనం ఈ పనిని మనం చెయ్యాలి. స్తోత్రం. దేవుడు రాబోయే దినంలో అందరికీ కృప ఇచ్చి నడిపించునుగాక. ఒక్కసారి అందరి చేతుల పైకి ఒక చిన్న ప్రార్థన ముగించేస్తాను నేను. yes Lord, hallelujah. స్తోత్రం, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. మా బోయాతి నువ్వే,